గుత్తొంకాయ కర్రీ కోసం ముందుగా ఒక ఆనియన్, 2-3 టమాటాలు, వేపిన పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎండు కొబ్బరి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన కొత్తిమీర రెడీ చేసుకోండి. ఇప్పుడు నువ్వులు, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్క ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి. మీరు వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు ఈ రెసిపీకి. మిక్సీ జార్లో మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు, కారం, మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆ నువ్వుల మిశ్రమం అన్నీ వేసి మెత్తగా పొడి చేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. టమాటా గింజలు వేసి, ఆనియన్స్, తర్వాత టొమాటోస్, తర్వాత కొంచెం పసుపు వేసి ఇవన్నీ మగ్గించుకోండి. వంకాయలన్నీ ఇట్లా పొడితో కూరి పెట్టుకోండి. ఇప్పుడు తిరగమాత వేగిపోయాక వంకాయలు వేసి ఇవి బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. కావాలంటే 1 స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని 1-2 విజిల్స్ రానివ్వండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. న్యూట్రిషన్ చూసినట్టయితే ఈ వంకాయ జ్యూస్ ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్కి ఇచ్చినప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం గమనించారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో హార్ట్ హెల్త్ మెరుగవడం గమనించారండి. అంతేగాక వంకాయ ఇన్సులిన్ సెక్రెషన్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. దీంట్లో మంచి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కూడా ఉంటాయి.